యూనిఫామ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఇది నేను వచ్చేసి యూనిఫామ్ మనకి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి నేను స్ట్రైట్ కట్ తీసుకున్నాను మెడపట్టికి అనమాట. ఇది 1.5 ఇంచ్ లెంత్ కాదు, వెడల్పు తీసుకున్నాను. 1.5 వెడల్పులో తీసుకున్నాను. తీసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను. ఎందుకు అంటే ఒకవైపు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసి నెక్ చుట్టూ, ఇది మనకి సరిపడా ఓన్లీ నెక్ చుట్టూ, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, మళ్ళీ స్లీవ్స్, హ్యాండ్ ఉండవు కాబట్టి స్లీవ్ కాబట్టి ఆ స్లీవ్కి మొత్తం సంక చుట్టూ వేయడానికి, రెండు వైపులా వేయడానికి మనకి ఎంతైతే క్లాత్ పడుతుందో అంత తీసేసుకుందాం. స్ట్రైట్గా తీసేసుకొని విడి ముక్కలుగా ఉంటే జాయింట్ చేసేసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకొని రెడీ పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మన బాడీ పార్ట్ ఉంది కదా, దీన్ని వచ్చేసి నేను స్క్వేర్ నెక్ కట్ చేశాను బేబీస్కి. ఇది షాప్ పర్పస్గా కుట్టించుకుంటున్నారు నాతో. అయితే నేను ఒకవైపు మనం అంచు ఎటువైతే మడిచాము కుట్టాము, అటు కాకుండా పక్కన వైపు మడిచి ఆ పక్కన వైపుది మిషన్ కుట్టుకుంటున్నాను. పాదం మందంతా కార్నర్ చూడండి. ఇది స్క్వేర్ కాబట్టి స్క్వేర్ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను మెడపట్టి వీడియోలో కొంచెం జూమ్ చేసి అబ్జర్వ్ చేసి చూడండి. ఒక కుర్చీలా పెట్టాను కార్నర్లో, చూసారా? ఒక పైకి లేపి కింద మనకి క్లాత్ ఉంది కదా, అదే కింద క్లాత్ అంటే మెడపట్టి, దాన్ని మన అడ్డంగా తిప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఎటువైపు కుట్టాలో అటువైపు క్లాత్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇలా బొంగగా ఇలా లేపి పక్కనేసి ఇలా పెట్టాలి. కరెక్ట్గా చూసారా? కరెక్ట్ కార్నర్కి మనం ఫోల్డ్ చేసుకునే విధంగా మళ్ళీ కార్నర్లో సూది దింపి పాదం లేపి అప్పుడు ఇలా జరపాలన్నమాట క్లాత్ని. ఓకేనా? అలా అయితే మనకు స్క్వేర్ నెక్ కార్నర్స్ నీట్గా వస్తాయి. చూడండి వీడియోలో మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ని ఇలా బొంగగా ఇలా పట్టేసుకొని ఓ పక్కకు నెట్టేసుకొని మనం కుట్టే క్లాత్ని స్ట్రైట్గా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఎటువైపు అయితే కుడతామో అటువైపు స్ట్రైట్గా పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ కార్నర్కి వచ్చింది అంటే సూది దింపి పాదం లేపి మన క్లాత్ని ఇలా జరపాలి. అప్పుడు కార్నర్స్ నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్. నేను కత్తెరని తక్కువగా యూజ్ చేస్తూ ఫ్రంట్ పార్ట్ అయిపోకుండా బ్యాక్ పార్ట్ అలా స్టిచ్ చేసేసుకుంటాను అనమాట. అలాగే ఇప్పుడు ఈ నెక్ కూడా స్టిచ్ చేసేసుకుంటాను. కరెక్ట్ కార్నర్స్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఓకే, మీకు కార్నర్స్ ఇలా రాలేదంటే మీరు రౌండ్ నెక్ పెట్టేసుకోండి. రౌండ్ నెక్ పెట్టుకుంటే కరెక్ట్ రౌండ్ దగ్గర మనం కుర్చీ పెట్టేసుకోవాలన్నమాట. మెడపట్టి తిరగడం కోసం కుర్చీ పెట్టేసుకొని తిప్పుతూ కుట్టాలి. ఓకే, అయితే దీనికి క్లాత్ ఎంత తీసుకోవాలి అంటే, పెద్ద పన్ను అయితే మనము వీళ్ళు ఏం చేశారు, 4 మీటర్స్ ఇచ్చారు. 4 మీటర్స్ ఇచ్చి 5 ఫ్రాక్స్ కుట్టమని చెప్పారు. ఇది షాప్ పర్పస్గా అయినా కానీ నేను వాళ్ళు ఇచ్చిన 4 మీటర్లు 5 ఫ్రాక్లు అయినా కానీ ఏంటి వెడల్పు వచ్చేలాగా మన ఎక్స్ట్రా క్లాత్ కరెక్ట్గా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేలాగా కుట్టారనమాట. మనము కటింగ్ వీడియో కూడా ఉంది, మీరు చూడండి. కొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే అది చూసి ఇది చూస్తే చాలా క్లియర్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మెడపట్టి కుట్టేసిన తర్వాత చూడండి, మెడపట్టి వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఇది మనము ఇంట్లో వాళ్ళకి కానీ బయట మనం కుట్టే వాళ్ళకైతే కంపల్సరీగా మనం ఫోల్డ్ చేసిన తర్వాత దాని మీద 2 కుట్లు వేయాలి. మెడపట్టికి ఉంది కదా, మెడపట్టికి వెనక్కి తిప్పి అనగా కుట్టు ఒకటి ఫోల్డ్ చేసి మరి కొంచెం ఒక పాదం మందంలో ఇంకో కుట్టు కంపల్సరీ వేయాలన్నమాట. అలా వేయడం వల్ల 2 కుట్లు ఉంటాయి, నీట్గా ఉంటాయి, ఊడకుండా ఉంటుంది. నాకు వీళ్ళు ఇచ్చేది పీస్ వర్క్ అనమాట. పీస్ వర్క్ కదా అని చెప్పేసి నేను ఒక కుట్టే వేశాను. కరెక్ట్ పాదం మందంలో నేను ఎలా వేసానంటే, మెడపట్టి మనం వెనక్కి తిప్పి చూసాం కదా, వెనక్కి తిప్పిన మెడపట్టి క్లాత్ ఎడ్జ్కి వేసాను అనమాట. అంటే లేకుండా కరెక్ట్గా అదే షేప్లో అదే లెంత్లో అన్నీ వేసేసుకుంటూ వచ్చేసాను. ఇది కూడా సేమ్ ఇంతే. వెనక్కి తిప్పేయంగా మీరు ఒకటి వేసేసుకోండి. అప్పుడు మనకి వెనక్కి తిప్పేసి కుట్టేటప్పుడు నీట్గా ఉంటుందంట. కొత్తగా కుట్టేవారైతే వెనక్కి తిప్పేసిన వెంటనే ఒక కుట్టి వేసేసుకుని దానికి కొంచెం గ్యాప్ ఇచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి, అంటే 1 ఇంచ్ కాదు, మనం మెడపట్టి లెంత్ గ్యాప్ ఇచ్చేసి ఎడ్జ్ కుట్టేసుకుంటే ఇంకా నీట్గా కూడా ఉంటుంది.
కొత్తగా మిషన్ నేర్చుకునేవారు కనుక అయితే నేను వీడియోస్ నా దగ్గర కొత్తగా ఒక మిషన్ నేర్చుకోవడానికి వస్తుంది, తనకు నేర్పిస్తున్న క్లాసు ఏ డే ఆ డే ఏ రోజుకి ఆ రోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. చాలా ఈజీగా నేర్పిస్తున్నాను, ఎంత వారికైనా ఈజీగా వచ్చే విధంగా నేర్పిస్తున్నాను. చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వెనకాల ఇది చేసేసాం కదా, ఇప్పుడు జాయిన్ చేసుకున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక దాని మీదకి ఉల్టా వచ్చేసి పైన కింద, సీదా వచ్చేసి మధ్యలో ఉండేలాగా జాయిన్ చేసుకున్నాను. ఉల్టా వచ్చేసి పైన కింద, సీదా వచ్చేసి మంచి వచ్చేసి మధ్యలో ఉండేలాగా 2 ముక్కలు పెట్టేసి నేను జాయిన్ చేసుకునేది షోల్డర్ వైపు నుంచి, నెక్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటున్నాను. అబ్జర్వ్ చేసి చూడండి. మనం హ్యాండ్ స్లీవ్స్ ఇంకా కుట్టలేదు, నెక్కులు కుట్టాము కాబట్టి నెక్కుల వైపు నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. అలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్న స్లీవ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్లీవ్స్ కుట్టుకోవాలి. స్లీవ్స్ ఎలా కుట్టుకోవాలి అంటే, ఇది మనం తీసుకుంది స్ట్రైట్ పట్టీ కాబట్టి కుట్టుకుంటూ వచ్చేసి మన స్లీవ్ దగ్గర ఎక్కడైతే టర్న్ ఉంటుందో, రౌండ్ ఉంటుందో అక్కడ కంపల్సరీ ఒక కుర్చీ పెట్టాలి. ఓకే, ఆ చుట్టూ మొత్తంలో అంటే కుర్చీ గ్యాప్ ఎంత ఇవ్వాలి, ఈ కుషన్స్ ఉంటాయి, గ్యాప్ 1/2 ఇంచ్, 3/4 ఇంచ్, అలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇంచులు పెట్టుకుంటాం. మనకి ఎక్కడైతే స్ట్రైట్గా ఉంటుందో అక్కడైతే, ఇప్పుడు చూడండి వీడియోలో, ఎక్కడైతే స్ట్రైట్గా ఉంటుందో అక్కడైతే కుర్చీ అవసరమే లేదు. ఓన్లీ రౌండ్గా ఎక్కడైతే ఉందో ఓన్లీ అక్కడే కుర్చీ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? మళ్ళీ ఏం చేయాలి, దీనికి మధ్యలో డాట్స్ పెట్టాలి. టర్న్ ఎక్కడైతే అవుతుందో, మన కుర్చీ ఎక్కడైతే పెట్టామో అక్కడ చిన్న డాట్గా పెట్టుకుంటే మనకి వెనక్కి తిప్పుకున్నప్పుడు ఫ్రీగా వెనక్కి తిరుగుతుంది, ముడతలు లేకుండా తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఇలా కూరత ఇలా రఫ్ అనేసి వెనక్కి తిప్పేసి ఒక కుట్టే వేసుకుంటున్నాను. ఇది కూడా మీరు 2 కుట్లు వేసుకోండి. వెనక్కి తిప్పంగానే ఎడ్జ్కి ఒక కుట్టు, ఖర్చు మందం ఒక కుట్టు. ఓకే, నేను మాత్రం ఒకటే వేస్తున్నాను. మీరు దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేశారా లేదు, బ్యాక్ పార్ట్కి బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ మనం ఉక్సులు పట్టి కాజపట్టి పెట్టలేదు. ఓకే, ఎందుకు? వీళ్ళు రెడీమేడ్ కాబట్టి, వీళ్ళు షాప్ పర్పస్ కాబట్టి, వీళ్ళు ఉక్సులు పట్టి కాజలు పట్టి పెడితే మళ్ళీ వాళ్ళు వెళ్ళి బటన్స్ వేయించుకోవాలి కదా. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేపిస్తారంటే, బ్యాక్ నెక్ డీప్ ఉండేలా పెట్టించుకుంటారు, ఫ్రంట్ నెక్ పైకి ఉండేలా పెట్టించుకుంటారు. అప్పుడు తల దూరిద్ది. ఉక్సులు కాజాలు, ఉక్సులు గుండీలు, ఉక్సులు పట్టి కాజా పట్టి గుండీ పట్టి ఏం అవసరం లేకుండా బ్యాక్ నెక్ డీప్ పెట్టేసి ఫ్రంట్ నెక్ పైకి పెట్టేసి కుట్టమంటారు. అప్పుడు వాళ్ళకి ఏ బటన్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. రెడీమేడ్ షాప్స్లో బటన్ లేకుండా మనకి ఇలానే దొరుకుతుంది. కానీ మనం బయట మన పిల్లలకైనా కానీ మన టైలరింగ్ చేస్తే కంపల్సరీ బటన్స్, ఉక్సులు పట్టి కాజాలు పట్టి బటన్స్ పట్టి ఇవి పట్టి కంపల్సరీ పెట్టాల్సిందే. మనం బయట కుట్టాలి, ఎవరికైనా కుడుతున్నాము అంటే కంపల్సరీ పెట్టాలన్నమాట. వాళ్ళని అడగండి ఇలా పెట్టాలా వద్దా అని చెప్పేసి. కొంతమంది మ్యాక్సిమం 99% పెట్టాల్సిందే. ఎవరో 2-3 వద్దు అని అంటారు. తల పట్టితో పట్టదంట ఊడ్చి కొంతమంది పెట్టించుకుంటారు. ఇది కూడా చూడండి, రౌండ్ దగ్గర కుర్చీ పెడుతున్నాను. ఇది కూడా రౌండ్ దగ్గర చిన్న టాకా వేస్తున్నాను.
వెనక్కి తిప్పేసి పాదమందంతా కుట్టు వేసుకున్నాను. అది ఎడ్జ్కి అయితే ఎక్కడైతే ఉందో ఆ ఎడ్జ్కి మనం కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను అన్నమాట. దీన్ని ఒక వైపు అనేసి ఇప్పుడు కింద పట్టీ జాయింట్ చేస్తున్నాను. మీకు వీడియోలో చూపించలేదు. బాడీ పార్ట్కి అయితే ఒక సైడ్ జాయింట్ చేసేసుకున్నాను, అది మిస్ అయింది వీడియోలో. బాడీ పార్ట్కి వచ్చేసి ఒక సైడ్ జాయింట్ చేసేసుకున్నాను, ఒకవైపు మాత్రమే ఓపెన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఒక ఓపెన్ వైపు నుంచి మన కింద బాడీ పార్ట్కి కింద మనం కుర్చీ పెడతాం కదా, అది స్టిచ్ చేస్తున్నాను అనమాట. అది ఎలా స్టిచ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ బాడీ పార్ట్ యాడ్ చేసి కుర్చీ ఉంది కదా, కుర్చీ ఫస్ట్ తీసి మనకి ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేయాలి. కొంచెం లెంత్తో 2 ఇంచెస్ లెంత్తో మనవే ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అటువైపు మళ్ళీ మన వైపు 2 ఇంచెస్ తర్వాత మన వైపు మళ్ళీ కుర్చీ చూడండి, అటువైపు తీసుకున్నాను. అర్థమవుతుందా? మిషన్ వైపు తీసుకున్నాను, తర్వాత మన వైపు తీసుకున్నాను. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ మనం మన గ్యాప్ ఇస్తాం చూసామా, అది ఫ్రాక్ స్టార్టింగ్లో ఫస్ట్ కుర్చీ ఎంతైతే గ్యాప్ పెట్టామో ఎండింగ్ వరకు అంతే గ్యాప్ పెట్టాలి. ఇది ఆపోజిట్ మన వైపు, మనకు ఆపోజిట్ మన వైపు ఎలా ఎంత గ్యాప్ అయితే పెట్టామో సేమ్ అంత గ్యాప్ లాస్ట్ వరకు అదే మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, అలా అయితే మనకు నీట్గా వస్తుంది. కొంచెం వెడల్పు పెట్టినా పర్లేదు, 1.5 ఇంచ్ వెడల్పు పెట్టేసేయండి. మన క్లాత్ని బట్టి మన కుర్చీ అంటే లోపలికి ఎంత ఫోల్డ్ చేయాలి అని చెప్పేసి, మనం ఎక్కువ క్లాత్ ఉందానికి కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసేయండి, తక్కువ క్లాత్ ఉందని కొంచెం తక్కువగా ఫోల్డ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉండండి. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో అర్థమవుతుందా? ఓ డబ్బాలాగా వచ్చిందని. ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను. ఒకవైపు నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తున్నా. కుర్చీ ఖర్చు అనేది కొంచెం పైకి పెట్టేశాను. చేసేసుకొని కింద ఫోల్డ్ చేసేస్తున్నాను. దీంట్లో ఇంకో వీడియో కూడా మిస్ అయినట్టుంది, బెల్ట్ పట్టీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాను, అది మిస్ అయినట్టుంది. కింద మనం ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా, కింద బోర్డర్కి 1/2 ఇంచ్ కరెక్ట్గా దీనికి బోర్డర్ లైన్ ఒకటి ఉంది, ఆ లైన్ మందమే పెట్టేసుకున్నాను, రెడీమేడ్ కాబట్టి కరెక్ట్గా 1 ఇంచ్ పెట్టేసుకున్నాను. 1 ఇంచ్ పెట్టేసి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్స్ కుట్టేసుకోవచ్చు. ఈ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బెల్ట్ పట్టీ పెట్టేది మిస్ అయిపోయింది, ఒకవైపు జాయిన్ చేసేది మిస్ అయిపోయింది. ఈ వీడియోలో రెండువి మిస్ అయిపోయాయి. ఫినిషింగ్ ఎలా వచ్చింది అవి చూసారా, అవి మిస్ అయిపోయాయి. మౌడ్స్లు అది బొందులు బెల్ట్ పెట్టుకునేవి. ఈ వీడియో నాకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్గా ఉండండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.